హలో ఫ్యామిలీ, నా స్టైల్లో చింత చిగురు మునక్కాయ పప్పు అయితే ఎలా చేసుకుంటానో చూపిస్తాను. చూద్దాం రండి. సింపుల్గా ఈజీగా చేయడానికైనా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చూపిస్తాను, చూడండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి, నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండి అయితే పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. దీంట్లో జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్, క్యారెట్, మునక్కాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఆయిల్లో వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. దీన్ని కలిపేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఆల్రెడీ నేను పప్పు కూడా ఉడికించేసి పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. పప్పులో అల్లం పేస్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేయట్లేదు. ఇప్పుడైతే చింత చిగురు వేస్తున్నాను. ఈ పులుపు సరిపోతుంది, ఇంకా చింతపండు ఏం అవసరం లేదు. చింత చిగురు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. సింపుల్గా అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇది పప్పు అయితే. చింత చిగురు కూడా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్నాం కదా. నేను పప్పు ఉడికించేసి పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా, అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని అది కూడా దీంట్లో కలిపేస్తున్నాను. పప్పు కూడా దీంట్లో వేసాను కదా. కొంచెం కసూరి మెంతి వేస్తున్నాను. కసూరి మెంతి కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్నాను కదా. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. కొత్తిమీర వేసిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా సరిపోకపోతే వేసుకోవచ్చు. నేనైతే 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత పప్పు మసలాలి కదా, పప్పు అయితే మసలబెట్టుకుందాం. పప్పు అయితే మసిలిపోతుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. టేస్ట్ అయితే ఎలా ఉందో నేను చేసిన పప్పు ఒకసారి చూద్దాం. నిజంగా పప్పు అయితే చాలా బాగుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.